హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక పద్ధతిని, ఆహారంలో భాగంగా ఉన్నటువంటి ఒక పద్ధతిని మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి మాకు తెలిసిన ఒక సోదరి దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. అవి ఏంది ఏమిటి అనేది ఆ మాటల్లోనే విందాం. ఏం కలసమ్మక్క, కలి అనేది ఎట్లా తయారు చేస్తారనేది మన ప్రేక్షకులకు తెలియజేయాలనుకుంటున్నాము. నీ మాటల్లోనే వాళ్ళకు తెలియపరచు. మా మాటల్లో మేము తెలవరసనేక మేము బియ్యం కడుగుతాము. కడిగి గిన్నెలు వేసుకుంటాం. ఒక కుండల బియ్యం వేసుకొని మళ్ళీ బియ్యం కడిగిన నీళ్లు, గంజి వంచిన నీళ్లు దాంట్లోకి వేసుకొని కలి తయారు చేసుకుంటాం. మేము చిన్నప్పటి నుంచి నీ నీ ఆరోగ్యం ఎట్లుంది అనేది కూడా మా ప్రేక్షకులకు తెలియజేయి. కాళ్ళ నొప్పులు గిళ్ళ నొప్పులు ఉండవు. మనిషి ఆరోగ్యంగా ఉంటాం అంతే. ఆ అన్నం తింటే, కళ్ళన్నం తింటే మనిషికి కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అన్నము కూడా ఏది వేసుకున్నా కూడా రుచిపాకరంగా ఉంటుంది. కలి అన్నం తింటే, ఈ నీళ్ళ అన్నం తింటే చప్పగా ఉంటుంది. ఏ అన్నంలో వేసుకున్నా, ఏ పప్పులు వేసుకున్నా రుచిపాకం ఉండదు. మీరు కలి తయారు చేసుకున్న తర్వాత ఎట్లా తయారవుతుంది అనేది కూడా మన ప్రేక్షకులకు చూపిద్దాము. చూపించండి. అది కలి చేసుకునే కానీ కూడా బాగా నీట్గా ఉంటుంది. ఇట్లా ఉంటుంది. మేము ఆ కుండలో పెట్టుకుంటాము. ఆ కుండలో పెట్టుకునే సమయంలో అక్క అడిగిన ధర నుండి మేము అక్కకి ఇది పంపిస్తున్నాం. కలి పెట్టడం అనేది చాలా విశిష్టమైనది. ఎందుకంటే కలికుండ అనేది మంగళవారము, శుక్రవారం కూడా దాన్ని ముట్టుకోరు అనమాట. ఒకవేళ ముందు రోజే తీసి పెట్టుకొని మరుసటి రోజు అన్నం చేసుకోవాలంటే, రేపు ఈరోజు మంగళవారం అయితే ముందే సోమవారం తీసి పెట్టుకొని అన్నంలో దాన్ని చేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పూర్వకాలంలో బండ్ల మీద ప్రయాణాలు ఉండేటివి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాళ్ళు ముందరనే సద్దులు అంటా ఉంటారు. ఆ సద్దులు తయారు చేసుకోవడానికి, అన్నం వండుకోవడానికి కలిపెట్టి అన్నం చేసుకుంటే ఒక 2 రోజులున్నా అది చెడిపోకుండా ఉంటుందని చెప్పేసి మా పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. కలన్నం తింటే చాలా బాగుంటుంది అని చెప్పేవాళ్ళు. కావున ఈ పాత పద్ధతులు మళ్ళీ మనం అందరం పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాము. కొన్ని రోగాలు కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఆమె మాటల్లో కూడా విన్నాము. ఇది వాస్తవం. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కూడా ఇది పాటించేవాళ్ళు. ఇప్పుడు ఇది చాలా కరువైంది. దానికోసం ఈరోజు మేము మళ్ళీ కల్లి తయారు చేసుకోవాలి మా ఇంట్లో అంటే, మా సోదరి ద్వారా మా ఇంట్లో ఉందని చెప్పేసి ఫోన్ చేస్తే మేము ఇక్కడికి వచ్చి కల్లి తీసుకొని వెళ్తా ఉన్నాము. మేము కూడా బియ్యం కడిగిన నీళ్లు 2 సార్లు కడిగి 3వ సారి కడిగిన నీళ్ళని అలాగే పెట్టుకుంటాము. తర్వాత అన్నం వార్చిన గంజిని కూడా చల్లారిచ్చి ఏదైతే తీసుకొని వెళ్ళామో అది దాంట్లో పాలలో తోడు ఎలా వేసుకుంటామో ఆ విధంగా ఆ వాటర్లో వేసుకుంటే ఇది 2-3 రోజులకు పులుస్తుంది. దీని పేరు కలి అంటారు. కళ్ళు కాదండా, ఈ కలి. ఇంకోసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇది లక్ష్మీచారు అని కూడా తయారు చేస్తారు దీంతో. అంటే ఈ కలి కుండ అనేది లక్ష్మీదేవతతో సమానం అని చెప్పేసి పూర్వకాలం పద్ధతి నమ్మేవారు. కావున పక్క వాళ్ళకి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎవరైనా అడగడానికి మా ఇంట్లో కలి లేదు, మీ తోడు ఇవ్వండి అని చెప్తే కలి తోడు ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళు కాదు. దీని అంత భక్తితో ఆ ఏదైతే కలికుండా పట్టుకున్నారో దాన్ని భక్తితో కూడా శుక్రవారం మంగళవారం పూజించేవాళ్ళు. కలికుండా ఇంట్లో ఉంటే ఒక లక్ష్మీదేవత ఉందని చెప్పి భావించేవాళ్ళు. ఇదండి, ఇవి మాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. వీలైతే మీరు కూడా తయారు చేసుకొని కలికుండాను ఇంట్లో పెట్టుకోండి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.